ఇప్పుడు చెప్తున్నదంతా మొత్తం ఆయన ఎలా తీసుకుంటారు. జేసీ గారు హార్టికల్చర్, అగ్రికల్చర్ వస్తారు. సో దాంట్లో డబ్బులు అంతా ఉంది తీసేయడం. ఒక కెనాల్లో చేసాము. ప్రోగ్రామ్ ఎలా అంటే సీఎం గారు 10:30 ఇస్తారు. హెలిప్యాడ్ దగ్గర నుంచి వెలుగుకి వచ్చే దారిలో ఇద్దరు బెనిఫిషరీస్తో మాట్లాడతారు. ఇద్దరికి వెళ్ళి బెనిఫిషరీకి వెళ్ళి పెన్షన్ వారికి సీఎం గారి చేతుల మీద వాళ్ళతో మాట్లాడి ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడు వెలుగు దగ్గర ఒక రచ్చబండ స్టైల్లో డయాస్ ఉంటుంది. పబ్లిక్ కూడా ప్రాబ్లం అసెంబ్లీ అవడానికి చేసేది.
ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చూడడానికి ఎలా ఉంటుంది, విలేజ్ మీటింగ్ లాగా ఉంటుంది, ఏదో హంగామాలాగా లేకపోతే ఒక పెద్ద సభలాగా ఉంటుంది, విలేజ్లో అసభలాగా కూర్చొని మాట్లాడుకుంటారా. దీనికి ముఖ్యంగా మనం చేయవలసి వెళ్ళిపోయాడు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. కవర్స్ కొంచెం చెక్ చేసుకోండి, వాటర్ కొంచెం తెలుసుకోండి, వెళ్ళిపోయాడు వర్క్ స్టార్ట్ అయిపోవాలి. దానికంటే ముందు తహసీల్దార్ రైతు దగ్గర నుంచి బయటికి కన్సల్ట్ తీసుకోవాలి, అదే కన్సల్ట్ తీసుకోవాలి. తర్వాత వెళ్ళిపోయాడు దగ్గరికి వస్తున్నప్పుడు రోడ్డుకి కనెక్టివిటీ లేదు, రోడ్ బాగుంది. దాని తర్వాత కెనాల్ మీద వస్తాం కాబట్టి పంచాయతీ ఈపీఓ ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రతి బంద్ చేయాలి, పిచ్చిమొక్కలు తీసేయాలి, నదిలో ఉన్న కాలువలో పిచ్చిమొక్కలు వాళ్ళని తీసేసి మళ్ళీ ఎక్కడ వేస్తే ఎక్కడ బాగుంటుంది. దాన్ని తీయకుండా పనిచేసినా పర్వాలేదు, దాన్ని అదే చేయాలి. రోడ్డు మాత్రం అటు ఇటు ఈ బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ చెత్త చాలా అన్ని తీసేయాలి, పూర్తిగా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. మళ్ళీ వాళ్ళకి తీసి జనరల్గా ఇన్ఫర్మేషన్ సీఎం గారు అడుగుతున్నాను లాస్ట్ టైం మీకు అగ్రికల్చర్ గురించి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం అగ్రికల్చర్ ఎలా ఉంది, బాగుంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, గవర్నమెంట్ కొత్త ఇనిషియేటివ్స్ పెట్టాలి, ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. హార్టికల్చర్లో కొత్తగా మనము గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము, లేదా ఎడ్యుకేషన్లో ఏమైనా ఎక్స్పాండ్ చేస్తున్నాము, ఫామ్ లాంటివి చేస్తున్నాము. అట్లాగే లైవ్లీహుడ్కి సంబంధించి ఊళ్ళో వ్యవసాయ ఆధారిత అలాగే ఇంట్లో చూస్తే ఈ పద్ధతులు తయారు చేసే ఉపయోగిస్తున్నారు. సో ఈ విలేజ్కి సంబంధించిన యాక్టివిటీస్ అలాగే మహిళా సంఘాల గతంలో తీసుకుంటున్న చేసుకోవడం వాళ్ళ బాగుపడుతుంది, వాళ్ళ వ్యవసాయం మాట్లాడాలి. అలాగే జనరల్ కోసం జరుగుతారు, వీటికి సంబంధించి ఎవరి సదస్సులు పెడతాం మనకు, దానికి సంబంధించి ఎలా ఉన్నాయి ఊళ్ళో సదస్సు పెడతాం. అయితే ఏమైంది, మీకు వచ్చేది తీసుకోవాలి, ఏదైనా దానికి విలేజ్ స్థాయి ఆఫీసర్ నుంచి జిల్లా స్థాయి దగ్గర వరకు అందరూ ప్రిపేర్ ఉండాలి. ఎక్కడ కూడా స్టాండర్డ్స్ ఉండాలి. అంటే క్రౌడ్ మొబిలైజేషన్ ఉండాలి, బట్ ఇట్ ఇస్ ఎ ఫ్రెండ్లీ క్రౌడ్ అండ్ దే ఆర్ వేవింగ్ దేర్ హ్యాండ్స్ లేదా దే ఆర్ క్లీనింగ్ ద సీన్. అంతేగాని వాళ్ళు వేరే విధంగా వచ్చి కాన్వాయ్ అడ్డుపడటమే అది కానీ చేయకూడదు. థర్డ్ వన్, బెనిఫిషియరీస్ దగ్గరికి సార్ వెళ్తారు కాబట్టి ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో లోకల్ ఆఫీసర్స్ ఒక్కసారి ఆ ఏరియా మీరు వెట్టింగ్ చేసుకుంటే భక్తిలోనే టోర్స్ని మొబిలైజ్ చేస్తాం కాబట్టి యూనిఫామ్ పీపుల్ ఎక్కువ మంది పెట్టాం కాబట్టి మీరు ఎవరైతే ఉంటారో వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగని చెప్పి మొత్తం అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఎవరైనా లీడర్స్ ఎవరైనా ఉంటే ఓన్లీ లోకల్ క్రౌడ్నే తీసుకోమని చెప్తున్నారు కాబట్టి ఈ ఎలమంది విలేజ్కి సంబంధించిన క్రౌడ్ వస్తారు. రిమైనింగ్ వాటిని మనం కట్ షార్ట్ చేసుకుంటే ఆ స్మాల్ ప్లేస్లో పర్ఫెక్ట్గా మన విలేజ్ మధ్యలో చేసినటువంటి ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. హెలిప్యాడ్ దగ్గర మాకు ఎప్పుడూ కూడా ఇష్యూ ఏంటంటే మాకు ఏదైతే సీఎంఓ నుంచి కమ్యూనికేట్ చేయబడతారో లేదా కరెక్ట్గా ఇవ్వబడతారో ఆ లిస్ట్ని మేము అక్కడ వెట్టింగ్ చేసి పంపించాం. సో ఎవరెవరికైతే డిస్కనెక్ట్ చేశారో వాళ్ళు హెలిప్యాడ్ దగ్గరికి వస్తే అది బాగుంటుంది. ఎవరెవరు డయాస్ దగ్గర రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందో వాళ్ళు డయాస్ దగ్గరికి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎన్ రూట్లో వస్తున్నప్పుడు ఎక్కడైనా ఏమైనా కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టాలో ఎదురున్నా అని అనిపిస్తే మీరు లోకల్ మా ఎస్హెచ్ఓ కానీ ఎవరికైనా ముందుగా చెప్తే కూడా అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎవరిని కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఫ్రీగా ఉండేట్టుగా చూడండి అని చెప్తున్నారు. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఫర్ అస్. సో మేము పోలీస్ ఫోర్స్ని పెట్టి అటు ఇటు కోసి అన్నీ చేస్తే అది చూడడానికి కూడా బాగుంది. ఎందుకంటే మీ మధ్యలో వస్తున్నారు కాబట్టి సీఎం గారు మీతో ఉంటారు కాబట్టి ఈ గ్రామానికి ఒక చాలా గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని మరింత గౌరవప్రదంగా చేయాలంటే ఈ గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో మీరందరూ ముందుకు వచ్చి జాగ్రత్తగా చేయండి. సీఎం గారు మా గ్రామానికి వస్తున్నారు, మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఈ విడత ఈ కార్యక్రమానికి అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకోవాలి తప్పించి
నేను సీఎం గారికి షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, నేను కూడా రావాలి, మా వాళ్ళని కూడా కలపాలని మీరు అందరూ వస్తే ప్రజాప్రతినిధులు కూడా కొంచెం కష్టమైపోతుంది. అందరూ వచ్చినప్పుడు ఎవరికి బాధ లేదు. మేము ఎవరైనా ఆపినా కూడా లేకపోతే ఇబ్బందులు వస్తాయి కాబట్టి అందరం కలిసి ఆయన మూమెంట్ని క్లియర్గా ఇస్తే ఆయన బెనిఫిషియరీస్తో మాట్లాడుతున్నప్పుడు కూడా బెనిఫిషియరీస్ ఏం చెప్తున్నారు అది ఆయన వినాలి. ఆయన కూడా పబ్లిక్ మెసేజ్ ఏం వదలుచుకున్నారు ఆ మెసేజ్ కూడా క్లియర్గా మీరు అవకాశం కల్పిస్తే మీరు రేపు మరి వారి సెక్రటరీ కూడా వస్తున్నారు, దాన్ని బట్టి ఫైనలైజ్ జరుగుతుంది. ఈ వర్షాభావం ఎక్కడ చూసుకొని ప్రోగ్రామ్ ముందుకెళ్తుంది. ఏదైనా ఎలమన్ దగ్గర నుంచి కోతపేట జోన్లో కోటప్పండి ఉంది కాబట్టి కోటప్పండి విజిట్ అనేది కంపల్సరీ ఉంటుంది బాబు గారికి. ఇంతకుముందు ఒకసారి రావడం జరిగింది, మరి ఈసారి రావడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రోగ్రాంలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా కోటప్పండికి మొదటి నుంచి కూడా టూరిజం డెవలప్ చేద్దాం అనుకున్నారు కాబట్టి దాని మీద దృష్టి పెడతారు. 100% కోటప్పండి విజిట్ అదొకటి. తర్వాత మన గ్రామంలో ఈ ప్రోగ్రాం చేసుకున్నాము. మొదటి నుంచి కూడా ఈ గ్రామం 43 ఏళ్ళుగా పార్టీ గంటగా ఉంది కాబట్టి ఈ గ్రామంలో ఈ ప్రోగ్రాం హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రామంలో అందరూ ప్రజలకు అధికారులందరూ కూడా దీన్ని దృష్టి పెట్టాలి. సామాన్యంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్లో ఏ విధంగా నష్టపోయాము, హార్టికల్చర్ ఏ విధంగా నష్టపోయింది, ఇవన్నీ కూడా ఎక్కే అవకాశం ఉంది ఒకటి. రెండోది ఏదైతే గవర్నమెంట్ భూములు మరి ఐదేళ్ళుగా వైసీపీ కబ్జా చేసిందో వాటి మీద సర్వే చేయమని చాలాసార్లు మన పురపాలక శాఖ మంత్రి వీరు చెప్పడం జరిగింది. 6 నెలలుగా మరి రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నాము. దాని మీద వారు అడిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జగనన్న కాలనీ చుట్టూలో కూడా 120 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల కూడా ఎక్కడ జరిగింది. కొన్ని చోట్ల దేవాలయ భూములు లేదా సొంత భూములు కూడా 22 ఎక్కించి సర్వే పెట్టి మరి రైతులకు ఇబ్బంది కలగడం చేశారు. మౌడిపల్లిలో కూడా వాళ్ళకి అర్జెంట్ ఎందుకంటే భూ సమస్య అన్నీ కూడా ఎవరికైనా తెచ్చుకొని అడుగుతున్నారు 45 రోజుల్లో. మౌడిపల్లి గ్రామంలో దేవాలయ భూమిని రైతులు సాగు చేసుకుని దాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. అయినా కానీ వైసీపీ గవర్నమెంట్లో 22 ఎక్కించి దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. దాని మీద కూడా మరి సీఎం గారు అడిగే అవకాశం ఎక్కువగా అగ్రికల్చర్ రెవెన్యూ మీదే అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల అందరూ కూడా సిద్ధంగా ఉండాలి పరిస్థితి. మరి గ్రామస్తులందరూ సహకారంతో అధికారుల అన్నతోటి మనం అందరం కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాము. మరి ఎంపీ గారు చెప్పినట్టు మనం అనుకున్నట్టు 1000 మంది అనేది నిజంగా ఆపగలిగే శక్తి మనకు ఉంటుందా? అంటే మనం చెప్పడం అన్ని గ్రామాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. అక్కడ ఉంది ఇక్కడ ప్రోగ్రామ్ అని ఎంత లేదని మినిమం 10 రోజుల్లో అయ్యే అవకాశం మినిమం పిలవకపోతే. అందుకని మనం కూడా జాగ్రత్తగా దాన్ని చేసుకుందాము.